వచ్చినాక చెప్పు చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్తా బర్రే బర్రే అన్న రోజు ఇంత తింటావు ఇంట్లో తింటా నీకేమవుతుంది మన పక్కనే ఉండి మోసం చేయాలనుకునే వాళ్ళు మనం పెట్టుకునే కళ్ళజోడు రెండు ఒకటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కామెంట్లు అయితే అందరు పెడతారు గాయత్రి మీ అక్క మీద ఎప్పుడు ప్రాంక్ చేయండి అని. ఈరోజు అయితే మా అక్క మీద ప్రాంక్ చేస్తున్నా. ప్రాంక్ కాదు ఫ్రెండ్స్, రివెంజ్ ప్రాంక్ తీసుకుంటున్నా. ఆ రోజు మా అక్క నన్ను ఏడిపించింది, ఈరోజు నేను ఏడిపిస్తున్నా. నేను ఒక్కదానే కాదు ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఏడిపిస్తున్నా. అందుకే వాళ్ళు ఒకసారి అయితే తింటారా, అందుకే చాక్లెట్స్ తీసుకొచ్చి వాళ్ళకి నన్నుకుంటున్నా. రండి ఇప్పుడు వాళ్ళతోనే అడుగుదాం. ఈ చాక్లెట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోనే ఏడిపిస్తాం మా అక్కని. తండి ఏం చేస్తారు? అరే మా అక్క మీద రివెంజ్ ప్రాంక్ చేద్దామా? చాక్లెట్స్ తీసుకో. చాక్లెట్ ఎందుకు ఇస్తున్నావే? ప్రాంక్ తీస్తున్నా కదా, మనం మీరు వృత్తినే ఉంటారు, అందుకే చాక్లెట్ తెచ్చి ఇచ్చిన. అవునా, సరే సరే చేద్దాం. ఇదిగో అక్కని వీళ్ళు ఇంతకి ఏం కలపలేవు కదా నాకు. కలిపితే అంత ఇప్పు ఉంటుంది కదా అక్క. అది కూడా కరెక్టే. సరే సరే చేద్దాం. ఇగో ఇప్పుడు మా అక్కని ఫుల్ ఏడిపియాలి. ఆమె ఏడ్చే వరకు మనం అందరం కలిసి ఆమెను ఏడిపియాలి. రివెంజ్ ప్రాంక్. మీరు నన్ను ఎట్లా ఏడిపించారు ఆమె కూడా అట్లనే ఏడిపియాలి, సరేనా? కాదు, మొన్న నేను ఐస్ క్రీమ్ తీసుకొని అమ్ముడు పోయినా కదా, ఇప్పుడు మీరు చిన్న చాక్లెట్ తీసుకొని ఈ మధ్యగా అమ్ముడు ఎందుకు పోయారు? అరే ఊకోయే, అదంతా మర్చిపో. అప్పటికి ఇప్పుడు ఎందుకు తీస్తున్నావు? సరే సరే నడురు చేద్దాం. ఎట్లా చేద్దాము? ఆమెని ఎట్లా ఏడిపిలా అంటే, నువ్వు ఎక్కువ తింటావు, ఇంత తింటావు, మోటు అని ఏడిపియాలి, సరేనా? సరే సరే. మా అక్క వస్తుంది, మస్తు ఎట్లా ఏడిపి అంటే ఆమె మొత్తం లివింగ్ ఇట్లా కదా సార్ వస్తుంది. అందరు డైరీ మిల్క్ తింటారు, మరి నాకేదే? ఆల్రెడీ గేప్ తింటాం, మళ్ళీ నీకు డైరీ మిల్క్ ఎందుకు? ఏం ఎగేస్తున్నావా? ఏం పందిదాన్ని అంటున్నావు? అంట బరాబర్ అంట. ఓవర్ వేస్తున్నావు ఏంది? చేస్తా, బరాబర్ చేస్తా. అవును, మీరు అందరూ ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఇంట్లోకి మోటు ఏందేం ఓడంటే ఎక్కేస్తున్నావా? నవ్వు వస్తుందా? వస్తా బరాబర్ వస్తుంది. నీకేంది? వస్తా ఎవరు వేస్తుంది కదా అంజలి? మోటు హే ఏందే మీరు మోటు గాయత్రి ఎక్కువేస్తురా? వేస్తురా? ఎన్ని గ్రేప్స్ తింటావు? ఎన్నన్నా తింటా, నీకెందుకు? మోటు ఇన్ని తింటావు? ఎక్కువ చెంపాలో కొడితే చాలు. చూపి మోటో. మీకు ఒక చెప్పాలా, మా అక్క 7 గంటలకే తింటది. ఏం నక్కరా చేస్తున్నా మీరు? చెప్పాలా మా డాడీకి? చెప్పబో మోటు. జాను మమ్మీ వచ్చినాక ఎత్తా చూడాను. మీరు ఎవరైనా నచ్చినప్పుడు ఫైటింగ్ చేయలేరు, నేను చేయగలుగుతా. మీరు ఎట్లా కష్టంగా? అమలక్క, నువ్వు మామూలుగా ఎన్ని కప్సులు తింటావు? నేను 5 తింటానే. నువ్వే 4. నువ్వు 4. నువ్వు 4. నేను కూడా 4 తింటా. మా అక్క ఎన్ని తెలుసా? 30 తింటది. ఎప్పుడన్నా నేను ఏం నెలకి ఎక్కిస్తున్నావు? అబద్ధాలు చెప్పక అమ్మ, కాళ్ళ ఖచ్చితంగా 30 తింటావు. మీరు నమ్మకూరి మన అబద్ధాలు చెప్తుంది కాదు, 30 తింటావు. ఏం జాను నక్కరా చేస్తున్నా? చెప్పాలా మమ్మీకి వచ్చినాక? చెప్పు చెప్తా వచ్చినాక. చెప్పు చెప్తా చెప్పు చెప్తా చెప్పు. మోటు ఇంత తింటావు ఇంట్లో. ఏంది అట్లా ఉన్నావు? చెప్తా బర్రే బర్రే అన్న రోజు ఇంత తింటావు ఇంట్లో తింటా నీకేమవుతుంది? గాది చెత్తదానా, నువ్వే చెత్తదానా. మంచిది, నీతో నీకు నాతో ఫైటింగ్ చేయడం తెలియదు, అందుకే ఏడుస్తున్నావు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేనేం ఏడుస్తలే. ఈ చెమటలు కళ్ళల్లో కూడా వస్తాయి నీకు చెమటలు? వస్తాయి. ఏ ఒక రకాలు వేసుకుంటా. ఏడవలేదా అమ్మలక్క? ఎప్పుడన్నా ఏడవలేదా? ఏడ్చింది. కొట్టకుంటే అంట. అవును ఏడ్చిన. ఇప్పుడు ఏమైంది? నీకు నాతో ఫైట్ చేయాలని లేదు చెప్పు. అందుకే ఏడుస్తున్నా ఇప్పుడు. నాకన్నా ముందు నువ్వే ఏడ్చిన, అర్థమైందా?
మంచిదైందా? మంచిది. చెడ్డయి అన్ని మీ ఫ్రెండ్ దగ్గర నేర్చుకొని వస్తున్నావు మాట. అవును నేర్చుకుంటా, బరాబర్ నేర్చుకుంటా. నీకు చేత కాదు కదా అందుకే ఇంత తింటావు రోజు. అవును తింటా, నీకు ఫైటింగ్ చేయడం చేత కాదు అందుకే తింటా. తింటావా? తింటా. నువ్వు వీళ్ళు నిన్ను మీరు ఆమెను ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తున్నా ఆమెని? కావాలని ఎక్కిస్తుందా మీద వీళ్ళు. ఎక్కించిన కానీ మీకేమన్నా ఆమె ఏం ఎక్కిస్తారే కరెక్టే. మరి మీరు చాక్లెట్ ఎక్కారు కొనుక్కోరు. మేము నేను ఎందుకు సార్ పైసలు? మీరే మీ సంగతి చెప్తాను. చెప్పుకో చెప్పుకో ఏమంటా చెప్పుకో. మొన్న చేతకు పనంగా ఓ అని ఏడ్చినావు. మరి ఇప్పుడు మోటార్ ఓ నువ్వు ఏడవదే. ఏడుస్తా బరాబర్ ఏడుస్తా. మన ఊళ్ళో ఏడ్చా బడబడ ఏడ్చా. మోటు ఇంత ఇంత చెత్తదానా, నువ్వే చెత్తదానా బర్రెదానా చెత్త కుప్పలో దొరికినవా? అరే ఏంది అమ్ములో నువ్వు కూడా? ఏంది నేనేం చేసి నేనేమన్నా నిన్ను? మరి నువ్వు కూడా వాళ్ళంటే చేరినా ఎందుకు? చేరినా అంటే నేనేమన్నా నేనేమనలే. మరి ఇన్ని రోజులు అనేది నువ్వు ఈ రోజు ఎందుకు అంటున్నావు? వాళ్ళు అన్నారు కదా గండిగడం తింటావా అని అన్నా అంతే. ఇంకేమన్నా మరి నువ్వు కూడా ఫస్ట్ లో మొట్టు అన్నావు. అయితే అడుగు, నేను ఎవ్వరు మొట్టు అని అన్నా. అసలు గంతగడం తింటావా అయ్యా అన్నా. మీ అందరికి ఇన్ని రోజులు ఏంది, ఇప్పుడే మీకు ఎందుకు వచ్చినా నేను మోటు అని? మమ్మీ అంటే మమ్మీ చెప్తా డాడీకి చెప్తే చెప్తా. చెక్కే నీకు అది కూడా శాతగా చెప్పనీకే. వస్తుంది చేతగా చెప్పు నీకు గాడిది చెత్తదానా ఇంత ఉంటుంది బర్రెదినట్టు. నా ఎంత గట్టి కొట్టిందో తెలుసు ఫ్రెండ్స్. గాడిది చెప్తా. మమ్మీ చెప్తాను వచ్చినాక మమ్మీ చెప్పుకో చెప్పుకో చెప్తా చెప్పుకో చెప్తా చెప్పుకో చెప్పుకో అని చెప్తున్నా. చెప్తానే చెప్తాను. అరే జానవి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? మెంటలానే ఏం నాకు కాల్ చేసావా? ఏంది చేస్తా మళ్ళీ పని చేస్తా చేస్తా. నాకు చేయలే రుద్దుకో రుద్దుకో తంతా కొట్టింది అనుకో మళ్ళా నేను కొడితే గొడవ కత్తుక్కుంటావు. పక్కన నువ్వు దొడ్డుదానా. పోదాములు నువ్వు దాని మాట పట్టుకొని నన్ను అంటే నేను ఇదో ఖచ్చిపోయి ఇంకోసారి మాట్లాడిన మాట నీతో. చాక్లెట్ ఇచ్చింది కాదు నువ్వు నాన్న చేసిన నేను చేసిన అలా చలి చలి అయిపోయింది కదా అమ్మలక్క. నేను కూడా ఇట్లా అన్నా నిన్ను. అయినా సరే అమ్మ నీతో ఎవరితో మాట్లాడా నేను. హనీ నీ సైడ్ వచ్చి మాట్లాడి నేను కూడా అట్లనే అన్నా. హనీ నిన్ను నిన్ను సైడ్ వచ్చి మాట్లాడి ఇంకేమే మస్తు సార్ చెక్కకుండా ఇంకా మా అక్క మోటు వల్ల నిన్ను ఇద్దరు అయిపోయింది. చెల్లికి చెల్లి ఆమె అయిపోయింది. చూసావా అక్క నువ్వు నమ్మ ఎంత అయిపోయినావు చూడు ఇప్పుడు చూడు. ఓ రక్షణ చేస్తుంది. కాదు నేను నిన్ను ఇష్టం నువ్వు నాకు చేసినావు అయిపోయింది. చెల్లుకు చెల్లు అమలకతోనే ఎందుకు మాట్లాడతావు? హనీ నా మీద మస్తు చెత్తకుండా అన్నది. నేను ఏమన్నా అన్నానా హనీని? నేను మాట్లాడపో అని. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా అమ్మతో. నిన్న ఎప్పుడన్నా అన్నానా హనీ కచ్చి అని? ఏమనలే. అదే గాయత్రి ఏమైంది జానవి మీద వేసినప్పుడు జానవి కూడా మేమందరం కలిసి చెత్తకుండా అన్నాం. ఇంకా జానవి నీ మీద వేస్తే మోటు అని అన్నాము. దానికి నువ్వు ఇంతకన్నా ఎందుకు తీసుకుంటున్నావు సీరియస్ గా? అదే కదా ఇద్దరు చెల్లి వేసేసారు. ఆ చిన్న చాక్లెట్ కోసం పోతారా మీరు? మళ్ళా అదే చాక్లెట్ కోసం పోయడం చెప్పిన ముందే సరే అని అన్నాము. చాక్లెట్ ఇవ్వక ముందే చాక్లెట్ ఇవ్వక ముందుకే అన్నమా సరే అని. మీకు తెలియదా నేను ఏడుస్తా అని? నీకు తెలియదా? తెలియదు. మరి మాకు కూడా తెలియదు. నువ్వు ఏడుస్తావు అనుకోలే. అనుకున్నా మా ఏడుస్తుంది వదిలేసి అని. మీరు ఏమన్నా అన్నారా? నేనేమన్నా అన్నారా? నేనేమన్నా నీ అన్ని ఇట్లా ఊహించుకుంటున్నానా? మస్తు ఓవరేస్తున్నావు. సారీ చెప్పు అమలక్కకి. ఎందుకు చెప్పాలి? చెప్పా నేను పో. అమలక్క నువ్వు చెప్పక అయిపోతే చెల్లికి చెల్లు. నేను చెప్తాను అసలు ఆమె ఏమన్నా ఇట్లా అని. అసలు అమలక్క నిన్ను మోటే అనలే. ఎందుకంటే సీరియస్ తీసుకుంటున్నావు ఆమె మీద. మనకంతా తింటావా నేను పిలిచి అంజలి అన్నాను మోటు అని. అయితే ఏంది అదైనా ఎందుకు అన్నది? అరే గాయత్రి నువ్వు మా మీద చేసినప్పుడు మేము జోగ్గా తీసుకోలే మాయే. ఇప్పుడు మేము నీ మీద చేసినందుకు నువ్వు కూడా జోగ్గా తీసుకోవాలి. ఎందుకు ఇదో సీరియస్ చేస్తున్నావు? ఇట్లా చేసినావు అనుకో మీ ఇంటికే రమ్మాలా చెప్పు. రాకురి. ఏయ్ ఒక్కటి బిక్తా ఎందుకట్లా ఓవర్ చేస్తున్నావు? సారీ చెప్పు. నేను చెప్పపో. ఆగు. అరే అక్క మెంటలా నీకు? ఇంకోసారి మీ ఇంటికే రాగా మీరు ఇట్లా సీరియస్ తీసుకుంటే ఏదో జోక్ చేస్తే మీరు సీరియస్ గా తీసుకుంటారు. మీరే ఇచ్చే
మేము పోతున్నాం మీ దోస్తు వచ్చి మేము ఇంకోసం ఇంటికి రా వాళ్ళే ప్రాంక్ చేస్తూ వాళ్ళే అన్ని చేస్తూ మనం అన్నీ పోదా ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేసిరా నా మీద అంతగానా మన నేను ఏమన్నా అన్ననా నేను ఎందుకట్లే అన్ని సీరియస్ తీసుకుంటున్నావు పోతే పోనీ నాకు అవసరం లేదు. నీకు అవసరం లేదు కానీ హనీ వెళ్ళిపోయింది నేను ఎవరితోనే అనుకోలే నీకంటే అందరు ఉన్నా నాకు ఎవ్వరు లేరు వాళ్ళు ముగ్గురు తప్ప నీకు అంతా ఆడుకోకపోతే అయితే పిలుచుకొని ఆడిపించుకో. నేను ఆడ వాళ్ళు రారని చెప్పారు చౌటిగా నువ్వు అన్ని ఎందుకంటే సీరియస్ తీసుకున్నా నేను కూడా సీరియస్ తీసుకున్నానా రాకపోతే నువ్వేవో అన్ని జోక్ తీసుకుంటాను ఎందుకు అన్ని సీరియస్ తీసుకుంటున్నా ఏ పో నేను మాట్లాడబడుతో ఓవర్ యాక్షన్ చేసుకుంటా. సో ఫ్రెండ్స్ అంతే అన్ని సీరియస్ తీసుకుంటారు నన్ను అన్నప్పుడు ఎంత అంగానే మెడిసి కానీ నేను ఏమన్నా ఇప్పుడు ఎంత సీరియస్ తీసుకుందో ఇప్పుడు నా ఫ్రెండ్షిప్ కూడా పోయింది చల్